सदर तेलंगाना जागृति व रुकन कानून साज कौंसिल बीआरएस कल्वाकुंटला कविता ने कहा है कि तेलंगाना जागृति को रियासत भर में मजबूती के साथ वसअत दी जा रही है। वो कोत्तागुड़म में जलसे से खिताब कर रही थी। इस मौके पर CITU जिला सेक्रेटरी वीरैया और उनके साथियों ने तेलंगाना जागृति में शमूलियत इख्तियार की। कविता ने रियासती हुकूमत पर शदीद तनकीद की और कहा कि वज़ीर आला रेवंत रेड्डी को अब तक जय तेलंगाना कहने की तौफीक नहीं हुई है। रियासत में हुक्मरानी की सूरत हाल सबके सामने है। किसानों के कर्जजात आज तक मुकम्मल तौर पर माफ़ नहीं किए गए। जब हमने वज़ीर आला को बहस के लिए मदऊ किया तो वो पीछे हट गए, जबकि आवाम से किए गए वादे जैसे ख़वातीन को माहाना 2500 रुपये माली इमदाद का वादा भी पूरा नहीं हुआ। उन्होंने ख़ास तौर पर सिंगारेणी के मामले में तशवीश का इजहार करते हुए कहा कि सिंगारेणी में डिपेंडेंट मुलाजमतें नहीं दी जा रही हैं। अगर सिंगारेणी को निजी हाथों में देने की साजिश की गई तो हम खामोश नहीं बैठेंगे। मुख्यमंत्री गाరు నోరు తెరవంగానే ఏం చేస్తాడు? నేను ఇది ఇస్తా అది ఇస్తా ఎవరి మీద ఒట్టు పెడతాడు? ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు, మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు, ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అందరికి కూడా తెలుసు మనకది ఎక్కడ జరిగింది. 60% అయితే మహా ఎక్కువ. ఏనాడు కూడా రైతు బంధు ఇప్పుడు 3 ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది? రైతు బంధు పడలేదు. కానీ ఏం అడగలేని పరిస్థితి. ఇవాళ 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తునున్నారు. ఇక్కడ ఏం చెప్పిండ్రు? మనకు 2500 రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే 1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు? నువ్వు ఇది ఇస్తా అన్నావు అది ఇస్తా అన్నావు సవాల్ చేసినావు చర్చకు రా అంటే తోక ముడిచి పారిపోయాడు. అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు, ఏది కూడా ఇయ్యడు. వస్తా వస్తా చర్చకు అంటాడు, రాకుండానే వారిపోతాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో, మన వనరుల కోసం పోరాడినమో, మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను.